ఈ రోజుల్లో కోర్టులో న్యాయం దొరకడం చాలా కష్టమైపోయింది. ఎందుకో తెలుసా? వాయిదాల పేరుతో ధనవంతులు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. పేదవాళ్ళు లేనిపోని నిందల పాలైపోయి నేరస్తులుగా మిగిలిపోతున్నారు. దీనికి కారణం ఈజీ ఎవిడెన్స్, ఈజీ లా అనే సిస్టమ్ లేకపోవడం వల్లే. తప్పు చేసినా చేయకపోయినా ఫైనాన్షియల్ స్టేటస్ చూసి కూడా న్యాయస్థానంలో న్యాయం జరగాలి. అది ప్రతి ఒక్క న్యాయవాది చేయవలసిన మొట్టమొదటి వృత్తి. అది ధర్మం కూడా. అలా చేస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. జై హింద్.